వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల సర్వే నెంబర్ 290 భూమి బాధితులు మంచిర్యాల తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళన నిర్వహించారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ ఆందోళన చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల్లా శివార్లో తిలక్ నగర్ మధ్యలో ఉన్న వివాదాస్పదంగా మారిన సర్వే నెంబర్ 290 భూమి సమస్యలపై బాధితులు తహసీల్దార్ ఆఫీస్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మూదం శ్రీనివాస్ పేరు మీద మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎకరం 25 గుంటల భూమిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేసిన రిపోర్టును వెంటనే ఇవ్వాలి అన్నారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బద్రి శ్రీనివాసు. నేను ఇక్కడ 2006లో మంచిర్యాల శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 290లో ఒక ప్లాట్ కొనుక్కున్నా. అయితే అప్పటి నుంచి 2025 జనవరి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం ఏం రాలే. మా ప్లాట్లను మేము సక్రమంగానే ఉంచుకున్నాం. అయితే కానీ మొన్న 2025లో ముదం శ్రీనివాస్ అనేటైన ఒక ఆయన రామగుండం క్యాండిడేట్ వచ్చి ఇక్కడ మాకు జాగా ఉందని చెప్పేసి చుట్టూ సర్వే మన సిమెంట్ బ్రిక్స్ వేసి మా యొక్క 21 ప్లాట్లను కబ్జా చేయడం జరిగింది. ఆ కబ్జాను మేము అతనికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి వీటిని కూలగొట్టడం జరిగింది. తర్వాత మాకు పోలీసు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసిండ్రు, మమ్మల్ని భయపెట్టించిండ్రు. మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీ ప్లాట్లలోకి వెళ్ళొద్దు అని మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము తహసీల్దార్ గారికి రాస్తాం, ఇది తహసీల్దార్ గారి రిపోర్ట్, ఇది తహసీల్దార్ గారు చెప్తారు ఎవరి ల్యాండ్ ఎంత ఉన్నదో లెక్క సర్వే చేపిస్తామని చెప్పిండ్రు. కానీ ఒకసారి సర్వే కూడా చేయించిండ్రు, కానీ ఆ రిపోర్ట్ మాత్రం మాకు చెప్పలేదు. తహసీల్దార్ గారు గత 2 నెలల నుంచి మేము తహసీల్దార్ ఆఫీస్ కొన్న తిరుగుతూ ఉన్నాం, చాలామంది ఇబ్బందులకు గురవుతున్నాం. తహసీల్దార్ గారు స్పందించడం లేదు. ఏమన్నంటే రిపోర్ట్ చేపిస్తా, రీసర్వే చేపిస్తా అంటున్నారు మాటలకే చెప్తున్నారు, కానీ సర్వే చేసింది లేదు, మాకు చెప్పింది లేదు. మేము 2 నెలల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. సర్వే చేయించి వెంటనే మా ప్లాట్లు మాకు ఇప్పించాలి. అతనికి అక్కడ మోకం మీద జాగలేదు, అతని యొక్క భూమి మరి తేల్చాలి, మాకు ఎక్కడ ఉంది అతని జాగా ఎక్కడుందో తేల్చి చెప్పాలి. తహసీల్దార్ గారు సర్వే చేయించి వెంటనే స్పందించి తహసీల్దార్ గారు గ్రామ సభలని అవని ఇవన్నీ తిరుగుతున్నారు. మేము అంతకంటే ముందు నుంచే ఈ సభలు స్టార్ట్ కాకముందు నుంచే మా ప్రాబ్లం ఉన్నది. 5 నెలల నుంచి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వెంటనే తహసీల్దార్ స్పందించి, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు అందరూ సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా వాళ్ళని విన్నవించుకుంటున్నాం. మాజీ సీఎం కేసీఆర్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై అబద్ధపు ఆరోపణలు చేసి వారికి కోర్టు నుండి నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కేటీఆర్ సేన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల కోసం జీవించిన మనిషి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అతనిని గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి మనిషి అనేది అందరికీ తెలుసని, అలాగే కేటీఆర్తో ఎన్నో ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వచ్చాయని తెలంగాణ ప్రజలకు తెలుసని, ఇలాంటి వారిపై మీరు ఆరోపణలు చేసి నోటీసులను ఇవ్వడం సమంజసం కాదని, వాటిని బేషరత్తు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. బెల్గం తాండా క్రింద ప్రాంగణం పల్లె ప్రకృతి వనంలో ఎలుగుబంటి స్థానికులకు కనిపించింది. అక్కడే ఉన్న స్థానికులు భయంతో యువకులు అక్కడి నుంచి పారిపోయి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి కేకలు వేసి తరమడంతో ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.